తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముద్దిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించు. స్తోత్రం. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. నీ పాదము తొట్టిల్లనీయను నేను. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, తంతరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, తంతరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా. నీదు భారమంత మోసినాడు, శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనల్ని తల్లిలా లాలించే దేవుడు, తండ్రిలా ప్రేమించే దేవుడు మన దేవుడు ఉన్నాడు. మనకి నిజమైన దేవుడు, మనకు కాపరిగా ఉన్న దేవుడు, మనకు జీవం కలిగిన దేవుడు యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఉన్నాడు. దేవుని యొద్దకు వచ్చి ఈ రాత్రికాల సమయంలో, ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి దేవుని పాదాల చెంతకు వచ్చి దేవుణ్ణి ఒక తల్లిలాగా, ఒక తండ్రిలా నువ్వు చూడగలుగుతున్నావా? నీ తల్లిని తండ్రిని ఏ విధంగా అయితే చూడగలుగుతున్నావో దేవుడిని కూడా ఒక తల్లిగా, తండ్రిగా, నిన్ను ఆదరించే దేవుడిగా, నిన్ను పోషించే దేవుడిగా నువ్వు చూడగలుగుతున్నావా? పిల్లలారా, పిల్లలారా నా యొద్దకు రండి, పిల్లలారా నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు. దేవుని యొద్దకు వెళ్ళి ఒక తల్లిని తండ్రిని ఏ విధంగా అయితే ప్రేమిస్తామో, ఒక తల్లిదండ్రిని ఏ విధంగా అయితే ఆప్యాయత చూపిస్తామో దేవుణ్ణి కూడా ఆ విధంగా మనం ప్రేమించి దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి మహిమకరంగా మనం జీవించాలి. దేవుడు మనల్ని నిర్మించుకున్నది ఏ ప్రణాళిక లేకుండా, మన జీవితంలో ఏ ప్రణాళిక లేకుండా మనల్ని నిర్మించుకోలేదు. తల్లి గర్భమందు రూపింపబడక మునిపే మనల్ని నిర్మించుకున్న దేవుడు, తల్లి గర్భమునందు రూపింపక మునిపే మనల్ని నిర్మించుకున్న దేవుడు, మన జీవము కలిగిన దేవుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి దేవుణ్ణి ఒక తల్లిలా, ఒక తండ్రిగా మనం చూసేవారుగా ఉండాలా.